దినోత్సవంగా పాటిస్తారు. ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి. కాకపోతే ఈ మధ్య కాలంలో వైద్య రంగంలో జరిగిన ఎన్నో విధాలైన పరీక్షల వల్ల కానీ దానికి సంబంధించిన చికిత్సల వల్ల కానీ సరైన సమయంలో దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకొని దానికి తగిన చికిత్స అందించగలిగితే పేషెంట్లు మామూలుగానే ట్రీట్మెంట్ పొంది వాళ్ళ నార్మల్ జీవితం సాధించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ వివరించేలాగా ఇవాళ ఈ అవగాహన దినోత్సవాన్ని తెలుసుకుంటూ ఎర్లీ స్టేజ్లో అంటే ముందుగానే క్యాన్సర్ అనేది ఎలాగా గుర్తించాలి అనే విషయాన్ని వచ్చిన పేషెంట్లకి, నర్సింగ్ విద్యార్థులకి మరియు మెడికల్ వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది. ఇందు మూలంగా అందరికీ కూడా ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా ఆకలి తగ్గిపోవటం కానీ, సడన్ గా బరువు తగ్గిపోవటం కానీ, ఏ విధమైనటువంటి రక్తస్రావం కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన చికిత్స చేయించుకోగలిగితే కనుక ఎక్కువ కాలం వాళ్ళకి ఎక్కువ లైఫ్ ఉంటుంది. అందుకని ఈ సదుపాయాలన్నింటినీ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 4వ తారీఖు వరల్డ్ క్యాన్సర్ డేగా ప్రపంచం మొత్తం ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని చాలా మందిని గుర్తించడం జరుగుతూ ఉంది. చాలా ప్రాథమికంగా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. చాలా మంది రోగులు ఆందోళనకు గురై కొంతమంది భయభ్రాంతులకు గురే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. దానికి ఆన్సర్ ఉందా అంటే డెఫినెట్ గా ఆన్సర్ ఉంది. కాబట్టి వాళ్ళ వైద్య రంగం ముందుకెళ్తా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు. ఎర్లీగా కనుక్కోవాల్సింది మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఎర్లీగా కనుక్కోవడం, ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఎసెన్షియల్ గా మనం తీసుకోవాలి. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా నారా చంద్రబాబు గారి నేతృత్వంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ది స్టేట్ కూడా చేస్తున్నారు. అలానే ఇక్కడ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మన చైర్మన్ గారు కాటూరి సుబ్బారావు గారు, అలానే మన డైరెక్టర్ గారు స్వైర గారి మేడం ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవాళ అద్భుతంగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది క్యాన్సర్ అవేర్నెస్ ముందుగా మనం కలగజేయాల్సింది వైద్య సిబ్బందిలో కూడా మనం చైతన్యం కలగజేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ బాధితులను ఎవరినుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి ఆసరాగా నిలిచి వాళ్ళకి భరోసా కల్పించి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అనే వివిధ భాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సర్జరీలు కూడా మేము చేస్తున్నాం. క్యాన్సర్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఒక జనరల్ సర్జరీ విభాగంలో కాకుండా గైనకాలజీ విభాగంలోను, ఆఫ్థమాలజీ విభాగం, అలానే ఈఎన్టీ విభాగం, అలానే ఈ మధ్య కాలంలోనే ఒక చర్మ క్యాన్సర్ కూడా మేము ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజలు గుర్తించాలి. ఇవాళ క్యాన్సర్ ఎక్కడున్నా కూడా మీరు నిరాశ చెందకుండా, నిర్లిప్తంగా ఉండకుండా, నిరాశకు లోనై బాధపడకుండా క్యాన్సర్ లేదని ప్రకృతి వైద్యాలు లేకపోతే పసర వైద్యాలు, నాటు వైద్యాలకు వెళ్లకుండా ఇవాళ అల్లోపతి వైద్యం అయితే మాత్రం అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఎర్లీ డయాగ్నోస్ చేస్తే రాడికల్ ట్రీట్మెంట్లు ఇచ్చి క్యాన్సర్ నివారించడానికి మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ గా తీసుకుంటే ఒక సర్జరీ కాకుండా రేడియేషన్, అలానే కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళకి సమాజం కూడా అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్సే కాకుండా సొసైటీలో ఉన్న వ్యక్తులు కూడా ఈ క్యాన్సర్ రోగుల్ని ధైర్యపరిచి వాళ్ళని ధైర్యంగా ముందుకి నడిపించే మార్గం చేయాల్సిన అవసరం ఉంది. సో క్యాన్సర్ వచ్చితే ఇంకా ఆన్సర్ లేదు, చనిపోతామని భయం పడకుండా వైద్యం చేయించుకుంటే 10-15 సంవత్సరాలు మామూలు జీవితం గడపచ్చు. కాబట్టి చాలా మంది అన్నం తినే అన్నవాహిక క్యాన్సర్ గానీ, నోటి క్యాన్సర్ మనకి సాధారణంగా ఇండియాలో కామన్ గా చూస్తా ఉన్నాం. అలానే స్త్రీల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చూస్తా ఉన్నాం. అలానే రొమ్ము క్యాన్సర్ గానీ, థైరాయిడ్ క్యాన్సర్ గానీ, ఓవరియన్ క్యాన్సర్ గానీ, అలానే మలద్వార క్యాన్సర్ గానీ ఇవన్నీ కూడా క్యూరబుల్ క్యాన్సర్ గా మనం తీసుకొని అలానే రక్త క్యాన్సర్లు కూడా వస్తా ఉన్నాయి. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి ఏమాత్రం అనుమానం ఉన్నా అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. వైద్య సిబ్బందిని కలవాల్సిన అవసరం ఉంది. దీనిలో బయాప్సీ చేసి క్యాన్సర్ ని కనుక్కొని క్యాన్సర్ నివారణకి కృషి చేయడానికి వాళ్ళ వైద్య రంగం ముందుకెళ్తా ఉంది. అలానే కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ చైతన్యం కలిగించడానికి వాళ్ళ మా నర్సింగ్ సిబ్బంది అయితే మాత్రం ఉత్సాహంగా ముందుకొచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ర్యాలీ చేసి ప్రజల్లో చైతన్యం కలగజేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా నర్సింగ్ సిబ్బందికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ప్రిన్సిపల్ గారు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కూడా క్యాన్సర్ గురించి రోజు పాఠాలు చెప్తూ ఉంటారు మాకు.
మేము కూడా అలా చెబుతూ ఉంటాం. సో ప్రజలు గుర్తించాల్సింది క్యాన్సర్ భయపడద్దు, క్యాన్సర్ మహమ్మారి, డెఫినెట్గా దానికి వైద్యం ఉంది. వైద్యం చేసుకుంటే మంచి ఆరోగ్యం కూడా ఉందని గుర్తించాలని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మనందరం కూడా ఇవాళ ర్యాలీగా వెళ్ళి ఇక్కడికి వచ్చిన రోగులకి, ఇక్కడ ఉన్న సిబ్బందికి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయడానికి ఒక అవకాశం మనకు కల్పించిన ఈ కాటూరు యాజమాన్యానికి మరొకసారి చేతులెత్తాం. ధన్యవాదాలు.